కీర్తనల గ్రంథం 123వ కీర్తన 123 4 వచనాలు అందరం కలిసి చదువుతాం. కీర్తనల గ్రంథం 123వ కీర్తన పాత నిబంధనలో 520వ పేజీ. కీర్తన 123 మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుతాం. ఆకాశముందు ఆసీనుడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానులు చేతి తట్టును, దాసీ కనులు తన యజమానురాజు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్ములను కరుణించుము, మమ్మును కరుణించుము. ఈ చదువుబడిన వాక్య భాగంలో దేవుని వైపు మన కనులెత్తి చూడడం అనేది ఏమి చూపిస్తుంది అంటే, ఆయన సహాయం కొరకు నిరీక్షించే అనుభవాన్ని చూపుతున్నట్లుగా చూస్తాం. దాసుడు తన యజమానుని వైపు చూచినట్లు, దాసి తన యజమానురాలు వైపు చూచినట్లు. ఎందుకు వారు వారి వైపు చూస్తారు అంటే, వారి జీవానికి మూలాధారము వారే కనుక వాళ్ళు ఇస్తేనే వీరు జీవించేది, ఏదైనా తినేది కానీ చేసేది కానీ. లేకుంటే ఏమీ లేదు. అలానే దేవుడు మనలను కరుణించు వరకు ఆయనే వైపే చూస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మీరు గమనిస్తే 145వ కీర్తనలో ఈ మాటను చదువుతాం. 15వ వచనం, సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. ఎందుకు సర్వజీవులు దేవుని వైపు చూస్తున్నవి అంటే, దేవుడిచ్చేటువంటి ఆహారం కొరకు అవి దేవుని వైపు చూస్తున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ దేవుని సంబంధులైనటువంటి వారు కూడాను దేవుని వైపు చూస్తూ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే, దేవుడు కరుణించే వరకు ఇక్కడ వారు చూస్తున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ దావీదు మొదటిదిగా చెప్పేటువంటి మాట చూడండి, 3వ వచనం, యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. ఇక్కడ మొదటిగా చెప్పబడుతున్నటువంటి మాట, మేము అధిక తిరస్కారము పాలైతిమి. తిరస్కరించేటువంటి అనుభవం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతు దేవుని సైన్యాన్ని తిరస్కరించినట్లుగా వ్రాయబడి ఉన్నది. గొలియాతు ఇజ్రాయేల్ ప్రజల సైన్యం ముందు నిలబడి, నేను ఈ దినమున ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడాను తిరస్కరించుచున్నాను అని గొలియాతు పలికినట్లుగా చూస్తాం. అతడు తిరస్కరించడానికి కారణం ఏమిటంటే, దేవుని యొక్క సంబంధులైనటువంటి వారిని, దేవుని సైన్యాన్ని చాలా చిన్న చూపు చూస్తూ లెక్కలేనటువంటి స్థితులు అక్కడ గొలియాతు తిరస్కరిస్తున్నట్లుగా చూస్తాం. ఇలా నేటి సార్వత్రిక సంఘం ఎలా ఉన్నది అంటే, లోకమంతటి చేత తిరస్కారము పొందుతున్నటువంటి స్థితిని చూస్తాం. లోకమంతా కూడాను దేవుని సంఘాన్ని తిరస్కరిస్తూ అనేక రీతులుగా ఇక్కడ చెప్పినటువంటి మాట, తిరస్కారము పొందినటువంటి వారము. ఇలా ఈ తిరస్కరించడంలో ఉన్నటువంటి మర్మం, కారణం ఏమిటంటే, మనుషులు చేసేటువంటి అక్రమ ప్రవర్తన, స్వార్థపూరితమైనటువంటి మనసు సంఘానికి అపకీర్తి తెస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏమిటంటే, దేవుని ఆధీనంలోని కాకుండా మనుషులు తమ సొంత జ్ఞానాన్ని అనుసరించి సొంత తెలివితేటలతో దేవుల్లో ఉంటున్న కారణం చేత
లోకమంతా కూడాను తిరస్కరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుకనే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ నెహెమ్యా చెబుతున్నటువంటి మాట, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ నెహెమ్యా పలుకుతున్నటువంటి మాట, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకే వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారు దోపునకు అప్పగించుము. ఇక్కడ దేవుని ప్రాకారమును కట్టడానికి దేవుని దాసుడైనటువంటి నెహెమ్యా కట్టడం ఆరంభించిన తరువాత సన్బల్లటు, టోబియా వీళ్ళ ఎంతగా తిరస్కరించారంటే, వీరు ఒక్క దినములోని ఆరంభించి ముగించగలరా అని టోబియాను సన్బల్లటును ఆ మందిరం యొక్క ప్రాకారం కట్టేటువంటి విషయంలో ఇలా వారు తిరస్కరించినట్లుగా చూస్తాం. వారు కట్టే గోడ ఏపాటిది, వారు ఎంతవరకు కట్టగలరు, ఈ పని ఆరంభించి ముగించగలరా అని ప్రశ్నించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ దావీదు యొక్క మనవి ఏమిటంటే, మేము తిరస్కరించబడిన వారము, అంటే లోకము లెక్క చేయనటువంటి స్థితిలో సార్వత్రిక సంఘం ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ రెండవదిగా చెప్పబడినటువంటి మాట, అహంకారుల నిందయు గర్విష్ఠుల యొక్క తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. ఇక్కడ రెండవది అహంకారుల నిందయు, దేవునికి విరోధులైనటువంటి అహంకారం గల మనసు గలవారు ఇక్కడ దేవుని యొక్క దాసులను నిందలు వేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు వేసేటువంటి నిందలు ఎలాంటివి అంటే, ఉదాహరణకు 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు దావీదును ఉద్దేశించి పలికేటువంటి మాటలను చూస్తాం. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానుని విడిచి పారిపోయినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు అని చెప్పినట్లుగా చూస్తాం. ఏమిటి ఇక్కడ వేయబడిన నింద అంటే, తన యజమానులను విడిచి వెళ్ళిపోయినటువంటి వారు అని, నా పనివారి కొరకు నేను సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలు వారికి నేను ఇస్తున్నా అని ఇక్కడ నాబాలు పలుకుతున్నటువంటి మాటను చూస్తాం. కనుక ఇక్కడ దావీదు వారికి చేసినటువంటి సహాయం ఎట్లాంటిది అంటే, వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఏది కూడాను పోగొట్టుకొనలేదు అని రాయబడి ఉన్నది. నాబాలు యొక్క పనివారే అబీగయల దగ్గరకు వచ్చి, అమ్మా వారు మేము అరణ్యంలో ఉండగా వారు మాకు చుట్టూ ప్రాకారంలాగా ఉన్నారు, వారు ఉండటం వలన మేము ఏది కూడాను పోగొట్టుకొనలేదు అని వారు పనివారే ఇక్కడ అబీగయలతో సాక్ష్యం ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక మేలు చేసినటువంటి వారినే ఇక్కడ నాబాలు తిరస్కరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ దావీదు ఏమిటంటే, మేము తిరస్కారము నొందినటువంటి వారము, గర్విష్ఠుల నింద మా మీదికి వచ్చెను అంటే, ఇక్కడ దావీదు ఏమి కోరుతున్నాడు దేవుని నుండి, తాను కోరిక ఏమై ఉన్నది, తాను దేవునికి ఏమి మనవి చేస్తున్నాడు అంటే, ఇక్కడ మొదటిదిగా తిరస్కారము నొందినటువంటి అనుభవం, రెండవది నింద వేసేటువంటి అనుభవం. తమ యజమానుని విడిచి పారిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు అని దావీదు మీద నింద వేసినటువంటి స్థితిని చూస్తాం. ఈ రెండు విషయాలు దేవుని సన్నిధిలో దావీదు ఎత్తిపడుతూ, ఇక్కడ మూడవదిగా ఏం చెబుతున్నాడంటే, మమ్ములను కరుణించుము అంటే, మమ్ములను కరుణించుము అంటే అలాంటి స్థితి అంతటి నుండి తప్పించబడి దేవుని యొక్క సహాయం కొరకు దేవుడే వారిని ఆదుకునేటట్లుగా. ఇలా ఈ విషయమై దేవుడు సెలవిచ్చినటువంటి మాట నిర్గమకాండం
33వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మోషేతో చెప్పాడు, నేను ఎవని యందు కనికర పడేదనో వాని యందే కనికర పడేదను అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. అంటే ఇప్పుడు నేను ఎవని యందు కనికర పడేదనో వాని యందే కనికర పడేదనంటే దేవుడు స్వార్థపరుడు ఏమాత్రం కూడాను కాదు. పేతురు కొర్నేలి ఇంట్లో నిలబడి చెప్పిన మాట ఇదే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి తిని అని పేతురు కొర్నేలి ఇంట్లో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఎవరిని దేవుడు కరుణిస్తాడు, ఎవరి ఎడల తన కనికరం చూపుతాడు అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చదువుతాం. ఎవరు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఎవరు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. లేదా ఎవరికి దేవుడు తన కనికరం చూపుతాడు, తన దయా కనికరాలు ఎవరి ఎడల విస్తరింపజేస్తాడు అంటే దేవుని మాటను అనుసరించి జీవించినటువంటి వారి జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నట్లుగా చూస్తాం. కనుకనే తన భార్య మాట విని అమ్ముడు పోయినటువంటి ఆహాబు విషయంలో దేవుడు ఏలియాతో చెప్పినటువంటి మాటను చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఏ మాట అయితే ఆహాబుకు ప్రకటించమని ఏలియాతో చెప్పాడో ఆ ఏలియానే దేవుడు పిలిచి ఏలియాతో చెబుతున్నటువంటి మాటను చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఇక్కడ ఆ మాట విని ఏ మాట విన్నాడు? ఏలియా, దేవుడు ఏలియాకి ఆహాబుతో ఏ మాట అయితే చెప్పమన్నాడో దేవుడు చెప్పినటువంటి మాటను ఏలియా ఆహాబుకు ప్రకటించాడు. ప్రకటించేటప్పటికి ఇక రాయబడిన మాట, ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని అనే మాట చూస్తాం. అంటే దేవుని మాట వినగానే వీరు ఆహాబు యొక్క ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో 28వ వచనం చదువుతాం. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి తన కుమారుడు కాలమందు అతని కుటుంబీకుల మీదకి నీ దానిని రప్పించెదను. ఆహాబుకు ఏలియా ఏం ప్రకటించాడంటే, నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు అందరూ కూడాను నాశనము చేయబడతారు మీ ప్రవర్తనను బట్టి అని ఏలియా ప్రకటించగానే ఇలా ఆ మాట విన్నటువంటి ఆహాబు తన వస్త్రాలు చింపుకొని రాజసింహాసనమును దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని ఇలా దేవుని సన్నిధిలో వ్యాకుల పడుతున్నట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ మనం చూడవలసినటువంటి సత్యం ఏంటంటే, తన భార్య మాట విని అమ్ముడు పోయినటువంటి ఆహాబు రాజు ఇశ్రాయేల్లో ఏ రాజు కూడా లేడు అని రాయబడాలి. అంత భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆహాబు దేవుని మాట వినగానే ఇలా భయపడిపోయి వినయ భయభక్తులతో దేవుని సన్నిధిలో మోకరించి అతడు వ్యాకులు పడుచుండగా అని రాయబడిన మాట చూస్తాం. కనుక ఇక్కడ రాయబడిన మాట, మేము అది మమ్ములను కరుణించుము అంటే ఇప్పుడు దేవుడు ఆహాబు ఎడల తాను చూపినటువంటి దయా కనికరాలు పిల్లల ఎలాంటివంటే, ఆహాబు బ్రతికుండగానే తన కండ్ల ముందే తన కుటుంబం నాశనానికి అప్పగించవలసి ఉండగా ఆహాబు యొక్క ప్రవర్తన చూసినటువంటి దేవుడు ఆ ప్రవర్తనను చూసి అతని కాలంలో రావలసినటువంటి ఆ శిక్షను ఆపివేసి తన కుమారుల కాలంలో దాన్ని రప్పించినట్లుగా వ్రాయబడదు. కనుక లేదా దేవుని దయా కనికరాలు ఎవరి మీద ఉంటవి అంటే, దేవుడు చెప్పిన మాట, నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును. ఎవరిని దేవుడు కరుణిస్తాడు అంటే,
దేవుని మాటకు భయపడి దేవుని మాటను అనుసరించి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వ్యక్తిని దేవుడు దృష్టిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక లేదు ఇక్కడ మూడవది మమ్ములను కరుణించుము. ఏమిటి దావీదు కోరేటువంటి కనికరము? ఆ కరుణ అంటే మొదటిది తిరస్కరించబడినటువంటి అనుభవాన్ని చూస్తాం. 2 నింద వేసినటువంటి అనుభవం, దేవుని పిల్లల మీద నింద వేసినటువంటి అనుభవాన్ని చూస్తాం. కనుకనే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను వెల్లడిపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. పరపక్షమందున్నవాడు మన గూర్చి ఏ చెడ్డ మాట పలకకుండునట్లు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు సాతాను సంబంధులకు దూషించడానికి కానీ తిరస్కరించబడడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా వారి ప్రవర్తనను చక్కదిద్దుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన చక్కదిద్దుకోవడమే ఇక్కడ ఆహాబు జీవితంలో చూస్తాం. అతడు ఆ మాట విని వస్త్రములు చింపివేసి దేవుని సన్నిధిలో వ్యాకుల పడుతున్నటువంటి సందర్భం. అనుకులేదు. 2వది దేవుని దయా కనికరాలు ఆయన మాటకు విని భయపడి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారిని దేవుడు దృష్టిస్తున్నట్లుగా చూస్తాం. 3వదిగా చూస్తాం చూడండి. 4వదిగా చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. స్మూర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడున యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. ఇక్కడ దేవుడు ఎవరి ద్వారా ఎవరికి శ్రమ కలుగుతున్నది అంటే దేవుని పిల్లలే దేవుని పిల్లలను శ్రమపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే తాము యూదులు కాకయే యూదులమని చెప్పుకొని వారి వలన కలిగే దూషణ. అంటే దేవుని సంబంధులు కాకుండానే మేము దేవుని సంబంధులము, మేము దేవుని పరిచయం చేసేటువంటి వారము అని చెప్పుకుంటున్నట్లుగా చూస్తాం. ఇలా ఈ మాట యొక్క భావం ఏమిటంటే దేవుడు తన పరిచర్య కొరకు పిలవకపోయినను వారు పరిగెత్తుకొని వస్తారని రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారు, అంటే సంఘములో సాతాను సమాజం వారు కూడాను దేవుని సంబంధులుగా దేవుని యొక్క సేవకులుగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నట్లుగా చూస్తాం. వారి వలన వచ్చే శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తాం. ఈ మాట పలికినటువంటి ప్రభు 10వ వచనం చూడండి, నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇప్పుడు దేవుని దయా కనికరాలు ఎట్లా పొందగలుగుతున్నారు అంటే వారి కలిగినటువంటి తిరస్కారాన్ని నిందలను దేవుని సన్నిధిలో తెలియచెప్పుకొనగా దేవుడు వారికి ఇచ్చేటువంటి జవాబు, నీ శ్రమను నీ దరిద్రతను నేను చూశాను. యూదులు కాకుండా దేవుని సంబంధులు కాకుండానే దేవుని సంబంధులుగా సమాజంలో అధికారంగా చలామణి అవుతున్నటువంటి వారి ఎడల నీకొచ్చే శ్రమను నేను ఎరుగుదును. ఇవో 10 దినములు శ్రమ కలగబోచున్నది,
మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ శ్రమ అనుభవంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంతకంతకు మాకు అధిక మహిమను కలుగజేయుచున్నవి అంటూ దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యములైనవి దృశ్యములు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అదృశ్యమైనవి దేవుని తన పిల్లల కొరకు ఏర్పాటు చేయబడినవి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. ఆయన దయా సంకల్పం ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడినది. కనుక ఇక్కడ దేవుడు భయపడకము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ మరణానికి భయపడి వెనుతిరిగినటువంటి ప్రజలను దైవ గ్రంథంలో చూస్తాం. ఐగుప్తు నుండి ఫరో సైన్యము తరుముతూ వస్తున్నటువంటి సమయం, వారి ఎదుర ఎర్ర సముద్రం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తాం. ఇలా ఈ పరిస్థితిలో వారు మోషే అహరోనుల వైపు తిరిగి చెప్పింది ఏమిటంటే, మేము ఐగుప్తులకు దాసులుగా ఉండడమే మేము మేలు, ఇక్కడ చనిపోయి ఈ సమాధులు మమ్మల్ని ఇక్కడ సమాధులు లేవు అని మమ్మల్ని ఇక్కడికి తెచ్చారా? మీ వెంట వచ్చే కంటే మేము ఐగుప్తులకు దాసులొకటయ్యే మేలు అని చెప్పినటువంటి స్థితిని చూస్తాం. అంటే మరణకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు వెనుతిరిగేటువంటి మనసు కలిగినటువంటి వారిని చూస్తాం. అదే రీతిగా యెరికోను వేగు చూడడానికి వెళ్ళి వచ్చినటువంటి ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చిరి అని రాయబడి ఉన్నది. ఆ 10 మంది తెచ్చినటువంటి చెడ్డ సమాచారం విన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వారు పలికినటువంటి మాటలను చూస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనం మొదటి చూడండి. అప్పుడు సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రంతయు ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే ఆరోనుపై సణుగు కొనిరి. ఆ సర్వసమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చనిపోలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ము ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనేది. వారు మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. మరణకరమైనటువంటి పరిస్థితి పిల్లరా, మనుషుల కళ్ళ ఎదుట ఉన్నప్పుడు మరణానికి భయపడి దేవుణ్ణి విడిచిపోయి వెళ్ళిపోయినటువంటి వారిని చూస్తాం. అది ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఈ మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ఆధిక్యత పిల్లరా ఎలాంటిది అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చదువుతాం. ఈ దానియేలు కొరేష్ కాలమందు దర్యావేషు కాలమందు వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. దానియేలు 4 రాజుల కాలంలో వర్ధిల్లినట్లుగా చూస్తాం. నెబుకద్నెజరు, కొరేషు, బెల్షాజరు, దర్యావేషు 4 కాలాల్లో దానియేలు వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. ఇలా ఈ వర్ధిల్లడానికి కారణం, ఇప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇలా ఈ వర్ధిల్లినటువంటి అనుభవం దానియేలులోనికి ఎలా వచ్చింది అంటే, ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం గమనించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇలా ఇక్కడ దేవుడు చెప్పిన మాట అంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, యూదులు కాకయే యూదులని చెప్పుకొంచున్న వారి వల్ల వచ్చిన ఈ శ్రమను నేను దృష్టిస్తున్నాను. అయితే ఆ శ్రమకు భయపడకుండా, ఒకవేళ మరణించవలసిన స్థితి వచ్చినప్పటికీ కూడాను నువ్వు ఆ మరణానికి భయపడకుండా ఉండు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తాం.
కనుక ఇప్పుడు దానియేలు నలుగురు రాజుల కాలంలో వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొనెను. ఎలాంటి శాసనం అది? నెల దినాల వరకు దర్యావేషుకు తప్ప మరి ఎవరికి కూడాను తమ మనవులు చేసుకొనకూడదు. అలా చేసుకున్నటువంటి వారు సింహాల బోన్లో వేయబడతారు అనే ఆజ్ఞ బయలుదేరినట్లుగా చూస్తాం. చూడండి, ఇది 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనం ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఆ శాసనం ఏమిటంటే నెల దినాల వరకు. చూడండి, ఆ పైభాగం చూడండి, 6వ వచనం. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవగును గాక. రాజ్యపు ప్రధాన సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి వచ్చి రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడైనా ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో వేయబడును. ఇప్పుడు దానియేలు ఎదుర్కొన్న శాసనం ఏంటంటే దేవుని దగ్గరికి వెళితే సింహాల గుహలో వేయబడతారు. కనుక సింహాల గుహలో వేయబడతారు కనుక దానియేలు మినహాయించి వీళ్ళ ఎవరూ కూడాను దేవుని సన్నిధికి వెళ్ళనటువంటి వారినే చూస్తాం. దానియేలు ఒక్కడ మాత్రమే మరణ శాసనం తన ఎదుట ఉన్నప్పటికీ కూడాను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసినట్లుగా వ్రాయబడినది. ఇప్పుడు దేవుని కనికరము దానియేలు ఎడల ఎట్లా కనబరిచాడు? నేను ఎవని యందు కనికరపడేదనో వాని యందే కనికరపడేదను. లేదా దానియేలు ఎడల దేవుడు చూపిన కనికరం ఏమిటంటే ఇదే 6వ అధ్యాయం 20-21 వచనంలో దర్యావేషు దానియేలుతో మాట్లాడేటువంటి మాటలు చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? దర్యావేషు ప్రశ్న దానియేలుకు వేసినట్లుగా చూస్తాం. నువ్వు నిత్యము నీవు సేవించిన నీ దేవుడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అనుదినము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అన్న మాటకి ఇక్కడ దానియేలు ఇచ్చేటువంటి జవాబు 21. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా సింహముల నోళ్లను మూయించెను. కనుక ఇప్పుడు ఇక్కడ 4వదిగా నీకు కలుగు దూషణ, నీకు కలుగు వేదన అంతా కూడా నేను ఎరుగుదును. అయితే మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇప్పుడు దానియేలుకు దేవుడు చూపినటువంటి ఆ దయా కనికరాలు ఏమిటంటే దానియేలును తినడానికి సింహాలు అధిక సంఖ్యలో ఆ గృహలో ఉండగా దానియేలును పైనుండి క్రింద బట్టలతో అట్లా ఉన్న పాటిని త్రోసివేయగా వేరే ఒక్క సింహం కూడాను నోరు తెరిచి దానియేలును ముట్టుకోలేదు. ఆ గృహలో ఎన్ని సింహాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఒక్క సింహం కూడాను నోరు తెలవలా. చూడండి, ఆ తర్వాత వాక్యం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు గుహ అడుగు భాగమునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. ఇలా ఎంతమందిని వేసి ఉంటారంటే నింద మోపినటువంటి అధికారులను, అధికారు భార్యలను, వారి పిల్లలను. ఇలా ఎంతమంది ఉంటారు, ఎంతమందిని వేసి ఉంటారు? ఈ గుహలో ఎన్ని సింహాలు ఉన్నవో వారు ఇంకా అడుగునకు రాక మునిపే వారి వెముకలను సహితము కొరికి పొడి చేసెను అని రాయబడినది. ఇది దేవుడు చూపేటువంటి దయా కనికరాలు అయి ఉన్నట్లుగా చూస్తాం.
మేము అధికముగా తిరస్కారం నొందిన వారము, ప్రజలందరి చేత మేము నిందల పాలైనటువంటి వారం. దేవా మమ్ములను కరుణించుము కరుణించుము. ఇక్కడ 4వది, దేవుడు దయా కనికరాలు ఇక్కడ ఎక్కడ చూపుతున్నాడు అంటే దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారి ఎడల దేవుడు తన కనికరాన్ని చూపుతున్నట్లుగా చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియా ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయని వాడును, ఎవడను తీయలేకుండా వేయువాడును సత్యస్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదని చెప్పాను. ఇక ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ 7, 8, 9, 10 వచనాల్లో ఇక్కడ దేవుడు పలికినటువంటి మాట 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసుల శోధించుటకు లోకం మీదికి రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదను. భూమి మీదకి వచ్చేటువంటి 7 సంవత్సరాల శ్రమకాలం సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు నా వాక్యం విషయమై ఓర్పు కలిగి ఉంటివి గనుక లోకం మీదకి రాబోయేటువంటి శ్రమకాలంలో నేను నిన్ను తప్పించదను. ఈ శ్రమకాలం ఎలాంటిది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్త, మత్తయి వార్త, లూకాసు వార్తలో చెప్పినటువంటి మాట. అలాంటి శ్రమ ఇంతవరకు కలగలేదు, ఇక ముందు కూడాను కలగబోదు. అలాంటి శ్రమ నుండి ఇక్కడ దేవుడు తప్పిస్తున్నట్లుగా చూస్తాం. ఎందుకేమిటంటే నిన్ను దూషించిన వారిని, తిరస్కరించినటువంటి వారిని ఏం చేస్తాడు అని ఇక్కడ రాయబడి ఉన్నదంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేయుదురు. ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని దీని వలన నువ్వు తెలుసుకొనున్నట్లు చేసేదను. ఇక్కడ యూదులను అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించి వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసేదను. ఇదిగో నేను నిన్ను ప్రేమించినని దీని వలన నీవు తెలుసుకొందువు. ఎవరైతే తిరస్కరించారో, నింద వేశారో ఇలాంటి వారందరినీ ఇక్కడ సాతాను సమాజపు వారిని నీ ఎదుట సాగిలపడి నీకు నమస్కారం చేయనట్లు నేను చేసేదను అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9, 10 వచనాలు. 11వ వచనం. బుదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు వనివు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు, నీతో వాదించువారు మాయమైపోదురు, నశించిపోదురు. నీతో కలహించువారిని నీ వెదకుదువు గాని నీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అబావులవుదురు. నిన్ను దూషించినటువంటి వారిని నీ యొద్దకు తీసుకొని వచ్చి నీకు నమస్కారం చేసేటట్లు నేను చేసేదను. ఇక్కడ ఈ 3, 4 ఈ 2 వాక్య భాగాల్లో దేవుడు చూపేటువంటి దయా కనికరాలు, మమ్మలను కరుణించుము కరుణించుము అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. ఎట్లా చేస్తున్నాడంటే దాసుడు యజమానుని తట్టు కన్నులు చూచినట్లు, దాసి తన యజమానురాలు
తట్టు చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు ఆయన వైపు చూచెదము. ఆయనకి చేసినటువంటి ఈ మనవులు ఇలా దేవుడు ఆలకించినటువంటి దేవుడు. వారికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, తిరస్కరించిన వారిని, నింద వేసినటువంటి వారిని, లేక అసహించుకున్నటువంటి వారిని లేదా వారికి లోబడినట్లుగా దేవుడు చేసినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ రాయబడినటువంటి 5 విషయాలు చూస్తాం. మొదటి 3 విషయాలు దేవుని సంబంధులైనటువంటి వారికి లోకము నుండి వచ్చేటువంటి నింద కావచ్చు, తిరస్కారం కావచ్చు, అపనిందలు కావచ్చు. ఈ 3 విషయాల్లో దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు తాను తన ప్రజలను కనికరించినటువంటి అనుభవం దానియేలు యొక్క జీవితంలో చూస్తాం, దావీదు యొక్క జీవితంలో చూస్తాం. దావీదుని ఎట్లా కనికరించాడు అని అంటే, ఎవరైతే దావీదుని తిరస్కరించారో వారిని దావీదుకు లోబడినట్లుగా చేసినట్లుగా చూస్తాం. గొలియాతు సౌలు యొక్క ఇజ్రాయెల్ సైన్యాన్ని తిరస్కరించగా దావీదును నిలిపినటువంటి దేవుడు గొలియాతు మెడను తెగవేసినట్లుగా వ్రాయబడినది. శత్రువులందరూ ఎప్పుడైతే గొలియాతు మెడ తెగవేయబడిందో ఫిలిస్తీన్లందరూ కూడాను పారిపోయినట్లుగా చూస్తాం. వారు నీకు నమస్కారం చేసేటట్లు నేను చేసేదను. ఎప్పుడు దేవుడు కరుణించే వరకు దేవుని విడిచిపెట్టకుండా దేవునికి ప్రార్థన చేసినప్పుడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వారు విసుగక నిత్యము ప్రార్థించినట్లు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి విధవరాలు, నాకు న్యాయము తీర్చుము అని మాటికి వెళ్ళి అడుగుట వలన నేను దేవునికి భయపడక మనుషులకు భయపడక ఉన్నప్పటికీ కూడాను ఈ విధవరాలు మాటికి వచ్చి నన్ను శోధిస్తుంది కనుక ఈమెకి న్యాయం తీర్చుదును అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక విసుకక నిత్యము ప్రార్థించేటువంటి అనుభవం దేవుడు కరుణించే వరకు ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రజల మొర ఆలకిస్తున్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మొదటిది ఏమిటంటే, మనలను తిరస్కరించేటువంటి ప్రజలు. 2, మన మీద నింద వేసేటువంటి వారు. 3, మమ్ములను కరుణించుము. 3వది ఇక్కడ దావీదు దేవునికి చేసినటువంటి మనవి, మమ్ములను కనికరించుము, అలాంటి స్థితి నుండి మమ్మలను విడిపించుము. ఈ 3 అనుభవాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి జవాబు, నేను ఎవని యందు కనికరపడేదనో వాని యందే కనికరపడేదను. ఎవని యందు దేవుని కనికర పడతాడు అంటే, ఆయన పక్షంగా నిలిచినటువంటి వారి పక్షంగా మాత్రమే దేవుడు కనికర పడుతున్నట్లుగా చూస్తాం. అట్లాగే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి వారు దేవుని యందు నిలిచి ఉండేటట్లుగా మనం ప్రార్థించినప్పుడు ప్రభు చిత్తమైతే దేవుడు కనికరించి ఒకవేళ దేవుని ప్రజలను బలపరిచినట్లు ఈ 3 విషయాలు దేవుని సన్నిధిలో ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి దేవుడు కరుణించే వరకు మనం ఆయనకి మొరపెట్టే వారముగా ఉంటాం. దేవుడు ఆ రీతిగా దానియేలుకు సహాయం చేసినటువంటి దేవుడే మనకు కూడాను సహాయం చేయనట్లు, దేవుని కనికరం పొందినట్లు ప్రార్థిస్తాం.